నమస్తే అండి, నేను రజా. ట్రంప్ మామ భారతీయుల మీద పగ తీర్చుకుంటున్నాడు. అంటే వాళ్ళ దేశం కదండి, అది వాళ్ళ ఇష్టం, తప్పదు. ఎందుకంటే అక్రమంగా మన దేశంలో ఉన్నా సరే మనం ఏ విధంగా అయితే తరిమి కొడతామో అదేవిధంగా తరిమి కొడుతున్నాడు. అయితే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, భారతదేశానికి కొంతమంది అయితే పంపించాడు కదా, మరి పంపించిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారని. సో అదేవిధంగా ఇండియన్స్ ఎంతమంది ఉన్నారని. యూఎస్లో అసలు తెలుగు వాళ్ళు కావచ్చు, లేదంటే మిగిలిన మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎంతమంది వ్యక్తులు ఇంచుమించు ఉన్నారని చెప్పేసి రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి కదా. వీటన్నిటికీ సంబంధించి చూసుకుంటే కనుక ముందు ఒక విషయం గమనించండి. భారతదేశం నుంచి అక్కడికి మైగ్రేట్ అయిన వాళ్ళ సంఖ్య, అది మైగ్రేషన్ అనొచ్చు లేదా ఎన్ఆర్ఐస్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. సో అయిన వాళ్ళ సంఖ్య ఇంచుమించు 50 lakhs ఉందంట, 50 లక్షల మంది ఉందంట టోటల్గా. అయితే వీళ్ళల్లో ఏ అయితే ఎలాంటి వీసాలు, అదేవిధంగా ఎలాంటి ఆథరైజ్డ్ కార్డ్స్ కానీ లేదా ఆ దేశంలో నివసించడానికి ఎలాంటి అర్హతలు లేకుండా దాదాపు 6 నుంచి 7 లక్షల మంది నివాసం ఉంటున్నారంట. అంటే మన భారతదేశం నుంచి వెళ్ళినటువంటి 50 లక్షల మందిలో దాదాపు 6 నుంచి 7 లక్షల మంది వచ్చేసి ఆ దేశంలో ఇప్పుడు అక్రమంగా నివసించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి. ప్రస్తుతానికైతే ట్రంప్ మామ ఫేజ్ వైజ్ పంపించబోతున్నాడు. అంటే ఒకేసారి ఒకే దేశంలోకి అందరిని పంపించాడు అనమాట. అంటే మెక్సికో వాళ్ళని పంపిస్తున్నాడు, అదేవిధంగా శ్రీలంక వాళ్ళు ఉంటే వాళ్ళని పంపిస్తున్నాడు, పాకిస్తాన్ వాళ్ళు ఉంటే వాళ్ళని పంపిస్తున్నాడు, చైనా వాళ్ళు ఉంటే వాళ్ళని పంపిస్తున్నాడు. సో ఈ విధంగా ఒకే దేశం మీద కాన్సన్ట్రేట్ చేసి అందరిని ఒకేసారి పంపించట్లేదు, ఫేజ్ వైజ్ పంపించడం అయితే జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి చూసుకుంటే ఫస్ట్ ఫేజ్లో దాదాపు 17,000 మంది నుంచి 20,000 మందిని పంపించబోతున్నాడు మన ఇండియాకి. అంటే ఫస్ట్ ఫేజ్ అంటే అది 1 yearలో కంప్లీట్ అవ్వచ్చు, లేదా 2 yearsలో కంప్లీట్ అవ్వచ్చు. ఉన్న సమాచారం ప్రకారం అయితే దాదాపు ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి ఇంచుమించు 20,000 మంది. అయితే భారతదేశానికి అయితే ఈరోజు ఒక స్పెషల్ ప్లేన్ అయితే వచ్చిందనమాట. అది మిలిటరీ ప్లేను. సో దాంట్లో భారతీయులు వచ్చేసి ఇంచుమించు 205 మంది రావడం జరిగిందనమాట. అది వచ్చేసి C-17 మిలిటరీ విమానం అనమాట. అది అమెరికాలో నుంచి టెక్సాస్లో నుంచి భారతదేశంలోని అమృత్సర్ సో ఇక్కడికి రావడం అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి చూసుకుంటే కూడా 18,000 మందితో కూడినటువంటి తొలి జాబితాను అక్కడ ఇమ్మిగ్రేషన్ అధికారులు అయితే అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అయితే కనుక దీనికి సంబంధించి క్లియర్గా రూపొందించడం జరిగింది. అంటే ఈ 18,000 మందిని ఆల్మోస్ట్ పట్టేసుకున్నట్టే. ఇంకా వీళ్ళని పంపించడమే తరువాయి. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటేనంట, వీళ్ళు ఎవరైతే కన్సల్టెన్సీస్ వీళ్ళు ఉంటాయో అదేవిధంగా ఫేక్ ఇమ్మిగ్రెంట్స్ క్రియేట్ చేయడానికి కోసం చేస్తారు కదా, సో వాళ్ళని పట్టుకొని కొన్ని చేస్తున్నారంట. అది కూడా నడుస్తున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ అంచనా ప్రకారం భారతీయులే 6 నుంచి 7 లక్షల మంది ఉన్నారని చెప్పేసి. అయితే సాధారణంగా రెగ్యులర్ కమర్షియల్ ప్లేన్స్లో రావచ్చు కదా అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. మరి ఎందుకు పంపించలేదంటే దానికి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సాధారణంగా రెగ్యులర్ కమర్షియల్ సివిల్ ప్లేన్స్ లేదా చార్టర్ విమానాల్లో అమెరికా అక్రమ వలసదారులను వారి దేశాలకు పంపించేస్తూ అమెరికా అయితే ఉంటుందట. ఇది మామూలుగా జరిగే ప్రక్రియ. దీన్ని అమెరికా కస్టమ్స్ ఇమిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిలిటరీ విమానాల్లో ప్రత్యేకంగా వలసదారులను తిరిగి వారి దేశాలకి డిపోర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా C-17 సైనిక విమానాల్లో డిపోర్ట్ చేయడం ప్రత్యేకం అనమాట. ఈ C-17 విమానాల్లో తీసుకెళ్ళడానికి ఒక్కొక్క అక్రమ వలసదారుడిపై అమెరికా ప్రభుత్వం $4,675 ఖర్చు చేస్తుంది అన్నమాట. అంటే వాళ్ళ దేశంలో నివాసం ఉంటున్నటువంటి అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ మన దేశంలోకి తీసుకురావాలంటే కనుక అక్షరాలు ఒక్కొక్కరి నెత్తి మీద $5,000 ఇంచుమించు ఒక 400-300 అట్టి వేసుకుంటే $5,000. అంటే మన భారతదేశ కరెన్సీలో చూసుకుంటే అక్కడ నుంచి వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలంటే 4,07,000 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి. కానీ ఒక కమర్షియల్ ప్యాసింజర్ విమానంలో అయితే అమెరికా నుంచి భారత ప్రయాణించాలంటే అమెరికన్ ఎయిర్లైన్స్లో అయితే కనుక ఒక వ్యక్తి ఫస్ట్ క్లాస్ టికెట్ ధర $853 అంటే 74,000 మాత్రం ఉంటుందట. సో మొత్తానికి ఈ విధంగా ట్రంప్ మామ అయితే పంపించడం జరుగుతుంది. ట్రంప్ లక్ష్యాల్లో ముఖ్యమైనది అక్రమ వలసదారులను వీలైనంత త్వరగా ఆ దేశం నుంచి పంపించేయడం. ఎందుకంటే ట్రంప్ కావచ్చు, ఎలన్ మస్క్ కావచ్చు, వివేక్ రామస్వామి కావచ్చు, సో వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ కథ ఏంటంటే ఎవరైతే విదేశీయులు ఉన్నారో అనవసరంగా ఈ కంట్రీలో ఉంటున్నారు అని చెప్పేసి వాళ్ళు భావిస్తే కనుక వెంటనే తోసేయమంటున్నారు. అక్కడ ఉద్యోగం చేయకుండా లేదంటే కేవలం డబ్బార్జన కోసమే అక్రమంగా నివాసం ఉంటే మాత్రం తప్పనిసరిగా తోసేసామని. నిజం చెప్పాలంటే ఎలన్ మస్క్ కూడా ఆ దేశంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాదు, మెక్సికో నుంచి వచ్చినట్టున్నాడు. మెక్సికో కెనడా నుంచి ఆ దేశంకి వచ్చినాడు. సో ట్రంప్ లక్ష్యాల్లో ముఖ్యమైనది అక్రమ వలసదారుల సమస్యలను వీళ్ళంత త్వరగా పరిష్కరించుకోవడం. అందుకోసం ఆయన దూకుడు వ్యవహరిస్తున్నారు. సాధారణంగా అక్రమ వలసదారులను అమెరికాలో ఖైదు చేసి శరణార్థి శిబిరాల్లో పెడతారు. ఆ తర్వాత వారిపై కోర్టులో కేసులు విచారణ సాగుతుంది. కానీ ఇదంతా జరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ కారణంగానే ట్రంప్ ఈ అక్రమ వలసదారులు అమెరికా గడ్డపై కోర్టుల విచారణ పేరుతో 20 సంవత్సరాలు ఉంటారు, వారిని మేము పెంచి పోషించాలా, అలవద్దు, వారినంతా వాళ్ళ దేశాలకి తీసుకెళ్లిపోవాలని చెప్పేసి
ట్రంప్ అయితే హుకుం జారీ చేయడం జరిగింది. సో ఈ విధంగా మళ్ళీ చెప్తున్నా, దాదాపు 6 నుంచి 7 లక్షల మంది ఉన్నారు ఈ విధంగా అక్రమంగా నివసిస్తున్న వాళ్ళు. అంటే మన తెలుగు వాళ్ళు కాదు, ఎంటైర్ ఇండియా 140 కోట్ల మంది జనాభా పైగా ఉన్నారు కదా. సో ఇక్కడ నుంచి వెళ్ళిన జనాభా ఉంది కదా, వాళ్ళు అనమాట 140 కోట్లలో 7 లక్షల మంది దగ్గర ఏమి ఆధారాలు లేకుండా అక్కడ బతకడమే జరుగుతుంది. అది ఏ దేశానికైనా ముప్పేనండి, మన దేశంకైనా ముప్పే. పాకిస్తానోడో లేదా బంగ్లాదేశోడో లేదా మయన్మారోడో లేకపోతే వేరే దేశస్తుడో ఎవడో ఒకడు చొరబడతా ఉంటే ఏ దేశంకైనా అది థ్రెట్గానే ఉంటుంది. అందుకే నేనే చెప్తా, మన దేశంకి వచ్చే పాకిస్తాన్ వాళ్ళని తరిమి కొడతాం, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళని తరిమి కొడదాం, అదేవిధంగా శ్రీలంక వాళ్ళు కావచ్చు, లేదంటే పక్కన ఉన్నటువంటి నేపాల్ వాళ్ళు కావచ్చు, భూటాన్ వాళ్ళు కావచ్చు, చైనా వాళ్ళు కావచ్చు, ఎవడొచ్చినా సరే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారంటే దానికి ఒక వాల్యూ ఉండాలి. అంటే చదువుకోవడానికి వస్తున్నారా, లేకపోతే ఉద్యోగం చేయడానికి వస్తున్నారా, లేదంటే ఇక్కడ నివాసం ఉందామని వస్తున్నారా, దానికి సంబంధించి క్లియర్గా మన గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఏ దేశం నుంచి వచ్చినా ఏం చేసేది యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ అలా కాకుండా అక్రమ మార్గాల్లో దొడ్డిదారులు ఇక్కడ బతుకుదామంటే ఒప్పుకోకూడదు. ఎందుకంటే అది మన నేషన్కి థ్రెట్ అనమాట, మన దేశానికి ఒక థ్రెట్. నేనే చెప్తున్నా. సో మన బీజేపీ ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, వీళ్ళు కూడా అక్రమంగా మన దేశంలోకి వస్తున్నటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలి. ఈ దేశంలో ఉండడానికి ఏమాత్రం కూడా అర్హులు కాదు. అది సంగతి.